హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం రైలీస్ మెథడ్కి యూజ్ చేసి వేరియబుల్స్ మధ్య రిలేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రొసీజర్ అనేది చూసాం కదా. ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఫైండ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద డ్రాగ్ ఫోర్స్ ఆన్ స్మాల్ స్పియర్ ఆఫ్ డయామీటర్ d మూవింగ్ విత్ ఎ యూనిఫామ్ వెలాసిటీ v ఇన్ ఏ ఫ్లూయిడ్ డెన్సిటీ ρ అండ్ డైనమిక్ విస్కోసిటీ μ. ఓకే, డ్రాగ్ ఫోర్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ దీస్ టర్మ్స్కి రిలేషన్ అనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్, రైట్? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. ఫస్ట్ మనం ఏం చేయాలి, అసలు ఇది రైలీస్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చా లేదా అని చెప్పి చూసుకోవాలి. అది తెలియాలి అంటే మనకి ఈ క్వశ్చన్లో ఉన్న ఇండిపెండెంట్ టర్మ్స్ అనేవి తెలియాలి. సో ఫస్ట్ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ టర్మ్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద డ్రాగ్ ఫోర్స్ అన్నాడు, అంటే డ్రాగ్ ఫోర్స్కి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీన్స్ వాట్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్ హియర్? This only, drag force only the dependent variable. So drag force is dependent variable. Okay, fine. Next what we have to do, independent variables ni find out cheyali. On smooth surface of diameter d moving with a uniform velocity v, fluid density rho and dynamic viscosity mu. So ఈ డ్రాగ్ ఫోర్స్కి ఈ 4 వేరియబుల్స్తో ఉన్న రిలేషన్ని మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే వాట్, ఈ 4 ఏమవుతాయి? ఇండిపెండెంట్ వేరియబుల్స్ అవుతాయి. సో మొత్తం మనకి ఇక్కడ ఎన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉన్నాయి? డయామీటర్, వెలాసిటీ, డెన్సిటీ, విస్కాసిటీ, మీన్స్ 4 ఉన్నాయి మొత్తం. సో రైలీస్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చా? మీన్స్ రైలీస్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇండిపెండెంట్ వేరియబుల్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఉన్నప్పుడు. సో ఇక్కడ 4 ఉన్నాయి, సో మనం రైలీస్ మెథడ్ అనేది అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ స్టెప్ రైలీస్ మెథడ్లో మనం ఇండిపెండెంట్ వేరియబుల్ని ఫైండ్ అవుట్ చేయాలి, చేసేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే డిపెండెంట్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఫంక్షన్ లాగా రాసుకోవాలి. సో సి హియర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, మనం ప్రొసీజర్లో చూసిన ప్రకారం k ఇంటూ x1 పవర్ a ఇంటూ x2 పవర్ b ఇంటూ x3 పవర్ c. ఓకే, అక్కడ 3 వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ x4 పవర్ d. సో f means x means independent variable, right? So f is equal to k means constant into x1 power a. What is x1? First variable. See ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ ఏంటి? d. సో d పవర్ a ఇంటూ x2 పవర్ b. x2 అంటే సెకండ్ వేరియబుల్ కదా, సో ఇక్కడ సెకండ్ వేరియబుల్ ఏంటి? వెలాసిటీ, v పవర్ b. x3 పవర్ c. x3 అంటే ఏంటి? థర్డ్ వేరియబుల్, డెన్సిటీ, సో రో పవర్ c ఇంటూ x4 పవర్ d. x4 అంటే ఏంటి? ఫోర్త్ వేరియబుల్, సో మ్యూ పవర్ d. సో దీన్ని ఈక్వేషన్ 1 అని రాసుకోవాలి. అంటే డిపెండెంట్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ రాసుకోవాలి. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఇన్ ది రైలీస్ మెథడ్ అండ్ దాన్ని ఈక్వేషన్ 1 అనుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఫోర్స్, డయామీటర్, వెలాసిటీ, డెన్సిటీ, విస్కోసిటీ అని, వీటికి డైమెన్షనల్ ఫార్ములాస్ రాసుకోవాలి. అండ్ వై కేకి రాసుకోవట్లేదంటే k ఈజ్ ఎ కాన్స్టెంట్, ఇట్ ఈస్ నాన్ డైమెన్షనల్ ఫ్యాక్టర్. ఓకే, సో మనం కేకి రాసుకోగలేదు. ఎఫ్కి, డీకి, వీకి, రోకి, మ్యూకి డైమెన్షన్స్ అనేవి రాసుకోవాలి. ఎఫ్ మీన్స్ వాట్? ఫోర్స్. ఫోర్స్కి తెలుసు కదా మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, రైట్? సో ఎం ఇంటూ ఏ, యాక్సిలరేషన్కి ఎల్టీ పవర్ -2, సో ఎంఎల్టీ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ డి మీన్స్ వాట్? డయామీటర్, మీన్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ లెంత్, రైట్? సో ఎల్ పవర్ ఏ ఇంటూ వి మీన్స్ వాట్? వెలాసిటీ. Velocity means displacement by time, so L by T which is equal to LT power -1 whole power B into density. Density is equal to mass by volume, right? Volume ki means what? L cube, so M by L cube which is equal to ML power -3 whole power C into viscosity. Viscosity ki dimensional formula వచ్చేసి ML power -1 T power -1 whole power D. సో డైమెన్షనల్ ఫార్ములాస్ అనేది రాసేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ ఫండమెంటల్ డైమెన్షన్స్ యొక్క పవర్స్ని, బోత్ సైడ్స్ ఉన్న పవర్స్ని మనం కంపేర్ చేయాలి. సి మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి ఫండమెంటల్ డైమెన్షన్స్? 3 కదా, ఎం, ఎల్, టీ. సో ఫస్ట్ ఎం యొక్క పవర్స్ని కంపేర్ చేద్దాం, బోత్ సైడ్స్. పవర్స్ ఆఫ్ ఎం తీసుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఎం పవర్ 1 ఉన్నట్టు కదా, ఏం లేకపోతే, సో 1 ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇక్కడ కమింగ్ టు దిస్ ఎం పవర్ ఎంత ఉంది? సి. ఈ సి అనేది ఈ రెండిటికి అప్లై అవుతుంది కదా, సో ఎం పవర్ సి మీన్స్ ఇక్కడ ఎంకి పవర్లో ఎంత ఉంది? సి ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? ఎం పవర్ డి, సో సి ప్లస్ డి. 1 ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ డి. ఓకే, నెక్స్ట్ ఎల్, పవర్స్ ఆఫ్ ఎల్ అనమాట. ఎల్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్లో ఎంత ఉంది? 1, సో 1 ఈజ్ ఈక్వల్ టు, హియర్ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఫస్ట్ ఏ ప్లస్
నెక్స్ట్ ఎంత ఉంది ఎల్కి పవర్లో ఇక్కడ బి, సో ఏ ప్లస్ బి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎల్కి పవర్లో -3c ఉంది, సో -3c. అండ్ ఇక్కడ పవర్లో -1 హోల్ పవర్ డి అంటే -d. సో పవర్స్ ఆఫ్ ఎల్ అనేవి కంపేర్ చేసాం. నెక్స్ట్ కమింగ్ టు టీ, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పవర్లో ఎంత ఉంది టీకి -2 ఉంది, సో -2 ఈజ్ ఈక్వల్ టు. అండ్ కమింగ్ టు హియర్ టీ ఈజ్ దేర్ రైట్, సో టీ పవర్ ఎంత ఉంది -1 హోల్ పవర్ బి అంటే -b. అండ్ కమింగ్ టు హియర్ టీ పవర్ -1 హోల్ పవర్ టీ అంటే -d. సో ఎంఎల్టీ పవర్స్ అనేవి బోత్ సైడ్స్ని కంపేర్ చేసాం. సో ఇప్పుడు వీటిని సాల్వ్ చేస్తే మనకి ఏబిసిడి వాల్యూస్ వస్తాయి. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈక్వేషన్స్ అనేవి 3 ఉన్నాయి, బట్ అన్నోన్స్ అనేవి 4 ఉన్నాయి. సో ఈ 4 అన్నోన్స్ 3 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం కుదురుతుందా అంటే నో, ఇట్స్ నాట్ పాసిబుల్ రైట్. సో మనం ఏం చేయాలి అంటే వీటిలో మెయిన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ ఫ్యాక్టర్లోకి మిగతావన్నీ మార్చుకోవాలి. ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దేర్ ఆర్ 4 అన్నోన్స్ ఏబిసిడి బట్ ఈక్వేషన్స్ ఆర్ 3. అంటే ఇక్కడ మనకి 4 అన్నోన్స్ ఉన్నాయి బట్ ఈక్వేషన్స్ 3 ఉన్నాయి. హెన్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ ఏబిసి అండ్ డి. సో ఈ ఏబిసిడి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. బట్ 3 ఆఫ్ దెమ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4th నెంబర్ విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఎనీ 3 వేరియబుల్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ 4th వేరియబుల్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఆ ఫోర్త్ వేరియబుల్లో రిప్రజెంట్ చేయాలి అంటే ఆ 4th వేరియబుల్ అనేది అంటే ఆ 4 వేరియబుల్స్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్లో మనం ఈ మిగతా 3 వేరియబుల్స్ని రిప్రజెంట్ చేస్తాం. హియర్ ఈ ఈక్వేషన్లో తీసుకున్నట్లయితే ఈ విస్కాసిటీ అనేది మోస్ట్లీ ఇంపార్టెంట్. అంటే ఈ 4 తీసుకుంటే విస్కాసిటీ అనేది ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఈ విస్కాసిటీ పవర్ ఎంత ఉంది డి. సో ఏబిసిని ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో రాసుకుందాం. హియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో రాసుకోవాలంటే సి వాల్యూ ఎంత, సి ఈజ్ ఈక్వల్ టు 1 - d. ఈ డీట్ వస్తే 1 - d ఈక్వల్ టు సి. అండ్ కమింగ్ టు హియర్, సో ఏ ఇక్కడ ఉందనుకోండి ఇది తీసుకుందాం బికాస్ ఇది కొంచెం పెద్దది కదా, దీని తర్వాత సాల్వ్ చేద్దాం. సో కమింగ్ టు హియర్ వీ వాంట్ బి రైట్. బి ఈజ్ ఈక్వల్ టు ఈ -2 ఇటు వస్తే +2. బి ఈజ్ ఈక్వల్ టు 2 - d. హియర్ కమింగ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 - d. సిని బిని ఇన్ టర్మ్స్ ఆఫ్ డీలో రాసేసుకున్నాం. ఇంకా కమింగ్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు మిగతా వాటిని ఇటు తీసుకొస్తే ఏమైంది 1 - b + 3c + d అయింది. నెక్స్ట్ పేజ్లో నేను అది సాల్వ్ చేస్తున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు 1 - d, b ఈజ్ ఈక్వల్ టు 2 - d అయిపోయింది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - b + 3c + d. ఇవి ఎలా రాసుకున్నానో నేను చెప్పాను కదా. సో ఈ ఏని ఇన్ టర్మ్స్ ఆఫ్ డీల్లో రాసుకోవాలి, బట్ ఇక్కడ మనకి బీసీ ఉన్నాయి. సో ఈ బీసీ వాల్యూస్ మనం ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ సి 1 - b + 3 ఇంటూ సి అంటే ఏంటి 1 - d కదా, సో 1 - d + d. 1 - b + 3 ఇంటూ 1 మీన్స్ 3 + 3 ఇంటూ -3d -3d + 3 ఇంటూ -d -3d + d. సో 1 - b + 3 ఇంటూ -3d + d అంటే -2d. ఓకే, అగైన్ ఇక్కడ మనకి b ఉంది. సో b వాల్యూ -2 - d కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 1 - b అంటే 2 - d + 3 -2d. ఓకే, 1 - ఇంటూ -1 ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టు కదా. సో -1 ఇంటూ 2 అంటే -2 అండ్ ఇక్కడ -1 ఇంటూ -d అంటే +d + 3 -2d. సో 1 - 2 అంటే ఎంత -1 -1 + 2 అంటే +2 -2d + d అంటే -d. సో ఫైనల్లీ ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 - d వచ్చింది. సి ఈజ్ ఈక్వల్ టు 1 - d, b ఈజ్ ఈక్వల్ టు 2 - d, a ఈజ్ ఈక్వల్ టు 2 - d. సో ఈ 3 టర్మ్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ డీల్లో ఎక్స్ప్రెస్ చేసాం కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 3 వాల్యూస్ అనేవి తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 ఏంటి f ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ d పవర్ a ఇంటూ v పవర్ b ఇంటూ రో పవర్ c ఇంటూ మ్యూ పవర్ d రైట్. సో k ఇంటూ d పవర్ a అంటే ఎంత 2 - d. సో 2 - d ఇంటూ v ఇంటూ b పవర్ ఎంత 2 - d. సో 2 - d ఇంటూ రో ఇంటూ c పవర్ ఎంత c అంటే 1 - d. సో 1 - d ఇంటూ మ్యూ పవర్ d. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ d టర్మ్స్ అన్నీ ఒక చోట తీసుకెళ్దాం. సో k ఇంటూ d పవర్ 2 - d పవర్ d పవర్ 2 - d అని ఎలా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది m పవర్ a - b ఈజ్ ఈక్వల్ టు m పవర్ a ఇంటూ m పవర్ -b ఇలా రాసుకోవచ్చు కదా. సో అదే రాస్తున్నాను. d పవర్ 2 - dని d² ఇంటూ d పవర్ -dగా రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంకో స్టెప్ అనేది వేస్తే మీరు త్వరగా అర్థమైంది.
సో d square into d power minus t, అండ్ అగైన్ హియర్ v power 2 minus t ఉంది కదా, అంటే m power a minus b ఫామ్లో ఉంది. v square into v power minus t, అండ్ హియర్ rho power 1 into rho power minus t and mu power d. సో do you all understand? నెక్స్ట్ d టర్మ్స్ అన్ని ఒక చోటకి తీసుకెళ్తున్నా. k ఇంటూ d స్క్వేర్ ఇంటూ v స్క్వేర్ ఇంటూ రో ఇంటూ d పవర్ మైనస్ t, అంటే పవర్లో d ఉన్నాయని తీసుకెళ్తున్నా ఒక చోటకి. v పవర్ మైనస్ t, రో పవర్ మైనస్ t, మ్యూ పవర్ d. సో ఒక చోట రాసుకున్నాం. అండ్ సి ఇవి అన్నీ ఇంటూ కదా, సో ఈ డీని హోల్ పవర్లో రాసుకుందాం. k ఇంటూ రో d స్క్వేర్ v స్క్వేర్ ఇంటూ మ్యూ బై రో vd హోల్ పవర్ d. అంటే ఏంటంటే సి హియర్ d పవర్ మైనస్ t, v పవర్ మైనస్ t, రో పవర్ మైనస్ t, మ్యూ పవర్ d ఉంది కదా. సో ఈ టర్మ్ని కన్సిడర్ చేసినట్లయితే సి పవర్లో మైనస్ ఉన్నప్పుడు మనం న్యూమరేటర్ నుంచి డినామినేటర్కి తీసుకొచ్చినప్పుడు పవర్లో ప్లస్ అయిపోతుంది. సో మ్యూ బై d పవర్ d, మ్యూ పవర్ d బై v పవర్ d, రో పవర్ d ఇలా రాసుకోవచ్చు కదా. సో ఈ డీని బయటికి తీసుకెళ్ళిపోయాం, అప్పుడు ఇదే కదా వచ్చేది. k ఇంటూ రో d స్క్వేర్ v స్క్వేర్ ఇంటూ మ్యూ బై రో vd హోల్ పవర్ d. సో ఈ పవర్లో ఉండి d తీసేసి మనం ఇక్కడ కాన్స్టెంట్ అనేది పెట్టుకుంటున్నాం, ఇంకొక కాన్స్టెంట్. సో f ఈజ్ ఈక్వల్ టు ఫైనల్లీ వి గాట్ k ఇంటూ రో d స్క్వేర్ v స్క్వేర్ ఇంటూ పై ఇంటూ మ్యూ బై రో vd. ఓకే, అండ్ హియర్ k అండ్ పై ఆర్ ద కాన్స్టెంట్. సో దిస్ ఈజ్ ద expression for the drag force which is asked in the problem. సో నేను మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫస్ట్ వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిపెండెంట్ వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమెన్షన్స్ అనేవి బోత్ సైడ్స్ వేరియబుల్స్కి సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేట్ చేసినట్లయితే పవర్స్ని మనకి ఏబిసి వాల్యూస్ అనేవి వస్తాయి. వాటిని తీసుకెళ్ళి ఈక్వేషన్లో పెడితే వచ్చే ఎక్స్ప్రెషనే మనల్ని క్వశ్చన్లో అడిగిన ఎక్స్ప్రెషన్ అనమాట. సో ఫర్ మోర్ అండర్స్టాండింగ్ లెట్ us see another problem. The time period t of a pendulum depends upon the length L of a pendulum and acceleration due to gravity g. Derive an expression for the time period. ఈ టైం పీరియడ్కి ఎక్స్ప్రెషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే డిపెండెంట్ వేరియబుల్ ఏంటి? t. ఓకే, dependent variable is t, and what are the independent variables given here? Length L and acceleration due to gravity g. So dependent variables ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అంటే లెస్ దాన్ 4 కదా. సో వీ కెన్ అప్లై రైలీస్ మెథడ్. సో రైలీస్ మెథడ్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయడం. సో మనం చేసాం కదా ఆల్రెడీ. డిపెండెంట్ వేరియబుల్ t అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఆర్ L అండ్ g. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి? డిపెండెంట్ వేరియబుల్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్లో రాసుకోవాలి. సో t ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎల్ పవర్ ఏ ఇంటూ జీ పవర్ బి. సి అదే కదా, x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x1 పవర్ ఏ ఇంటూ x2 పవర్ బి. ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో x అంటే డిపెండెంట్ వేరియబుల్ t ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ x1 అంటే ఫస్ట్ వేరియబుల్ లెంత్ ఎల్ పవర్ ఏ ఇంటూ x2 అంటే సెకండ్ వేరియబుల్ g, సో g పవర్ b. సో హియర్ k ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈ ఈక్వేషన్ని 1 అనుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వేరియబుల్స్ యొక్క డైమెన్షన్స్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. సి టైమ్ మీన్స్ వాట్ డైమెన్షన్స్? టీఏ కదా టైంకి. సో t ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ లెంత్ మీన్స్ లెంతే, సో ఎల్ పవర్ ఏ ఇంటూ g మీన్స్ జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? lt పవర్ -2, సో lt పవర్ -2 హోల్ పవర్ b. సో డైమెన్షన్స్ కూడా అప్లై చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? బోత్ సైడ్స్ పవర్స్ అనేవి ఈక్వల్ చేయాలి. సో ఫస్ట్ పవర్స్ ఆఫ్ m చేద్దాం. m ఉందా మనకి ఇక్కడ? లేదు. సో నెక్స్ట్ కమింగ్ టు పవర్స్ ఆఫ్ ఎల్ అండ్ పవర్స్ ఆఫ్ టీ. సో పవర్స్ ఆఫ్ టీ చేసామంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉంది మనకి? 1 ఉంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైడ్ టీకి పవర్లో -2b ఉంది, సో -2b. 1 ఈజ్ ఈక్వల్ టు -2b, b ఈజ్ ఈక్వల్ టు -1/2. నెక్స్ట్ కమింగ్ టు ఎల్ పవర్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం లేదు, సో 0 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎల్ పవర్ ఏ ఇంటూ ఎల్ పవర్ b ఉంది, సో a ప్లస్ b ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు -b. ఆల్రెడీ మనకి b వాల్యూ -1/2 వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో a ఈజ్ ఈక్వల్ టు -1/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. సో ప్రీవియస్ ప్రాబ్లంలో చూసినట్లయితే మనకి ఈక్వేషన్స్ 3 ఉన్నాయి, అన్నోన్స్ 4 ఉన్నాయి, కాబట్టి మనకి సాల్వ్ చేయడం కుదరలేదు కాబట్టి ఇలా సాల్వ్ చేసాం. బట్ ఇక్కడ చూస్తే మనకి ఈక్వేషన్స్ 2 అండ్ అన్నోన్స్ ఆర్ ఆల్సో 2. సో మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి వాల్యూస్ అనేవి డైరెక్ట్గా వచ్చేస్తాయి, ఏబీ వాల్యూస్. సో అలాగే ఇక్కడ ఏబీ వాల్యూస్ వచ్చినాయి కదా.
ఆ ఏబీ వాల్యూస్ తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1లో చేయాలి. సో see here, substituting the values of a and b in equation 1, t is equal to k into l power a కదా, a అంటే 1/2, సో l power 1/2 into g power b కదా, సో g power minus 1/2, సో k is equal to l/g whole power 1/2. సో నేను ఇందాక చెప్పాను మీకు, పవర్లో మైనస్ ఉంటే దాన్ని న్యూమరేటర్లో ఉంటే డినామినేటర్లోకి తీసుకెళ్తే ప్లస్ అయింది, డినామినేటర్లో ఉంటే న్యూమరేటర్కి తీసుకెళ్తే ప్లస్ అయింది. సో k into l/g whole power 1/2. పవర్ 1/2 మీన్స్ వాట్, ఇట్స్ నథింగ్ బట్ రూట్. సో t is equal to k root l/g. సో ఇక్కడితో మనం ప్రాబ్లం ఆపేయచ్చు. దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్. బట్ మనకి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ తెలుసు, టైం పీరియడ్కి ఫార్ములా తెలుసు కదా, 2π root l/g. సో కాన్స్టెంట్ వాల్యూ తెలుసు కాబట్టి నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. వీ నో దట్ k is equal to 2π, సో t is equal to 2π root l/g. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ టైం పీరియడ్ ఫర్ దిస్ పెండ్యులం. బట్ ఇక్కడతో ఆపేసినా కానీ మనకి ఫుల్ మార్క్స్ అనేవి వేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ప్రాబ్లమ్స్ ఆన్ ది రైలీస్ మెథడ్. సో ఐ థింక్ యూ ఆల్ ఆర్ అండర్స్టాండ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.